ఆత్మలో జన్మిస్తే చెప్పండి ప్రేమిస్తాం. నీకోదేమికైనా, నీకైనా, నాకైనా ఈ వారం మనతో దేవుడు మాట్లాడుతున్న బలమైన సంగతి, నూతన జన్మ జరిగించేవాడు ఒక్కడే. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. మిరాకిల్ సెంటర్కి వెళ్తున్నారో, స్వస్థశాలకు వెళ్తున్నారో, ఎంతమంది ఎక్కడికి వెళ్తున్నారో, చర్చిలకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ అద్భుతాలు జరిగాయి లేదు తర్వాత విషయం, కానీ ఎంతమందికి నూతన జన్మ వచ్చింది, ఇది ఇంపార్టెంట్. వచ్చిందా? రోగం వచ్చిందని వెళ్తారు, రోగం తగ్గుతుంది, తర్వాత పోయి మళ్ళీ బయటకు పోయి చెప్పండి నూతన జన్మ రాలేదు. మిరాకిల్ అనుభవించినాడు మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉందేమో, కానీ నూతన జన్మలో జన్మించినాడు మళ్ళీ తప్పు చేసే అవకాశం 99% ఉండదు. గుర్తుపెట్టండి, ఉండలేడు వాడు అలా. మళ్ళీ పాత రోత స్వభావానికి, కక్కిన వాంతికి కుక్క తిరిగినట్టు తిరగలేడు. యేసుప్రభుని తృణీకరిస్తే తప్ప, ఆత్మను ఆర్పేసుకుంటే తప్ప మళ్ళీ ఆ పాత స్వభావం పోలేడు. ఆత్మ పనిచేసిన